ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని నిర్మాణ పనులు శరవేగంగా ప్రారంభిస్తున్న నేపథ్యంలోని అడ్డుపుల్లలు ఇంకా కొనసాగుతున్నాయి. మరోపక్క కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయల వరకు కూడా వరల్డ్ బ్యాంక్ ద్వారా ఇప్పించేందుకు ఇప్పటికే కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 3 నెలల క్రితం అమరావతి రాజధానిలోని వరల్డ్ బ్యాంక్ సంబంధించిన ప్రతినిధులు పర్యటించారు. రైతుల నుంచి కూడా అంగీకార పత్రాలతో పాటు పూర్తి పరిశీలన చేశారు. తాజాగా మరోపక్క నిర్మాణ పనులను అడ్డుకునేందుకు ఆకాశ రామన్న లేఖలు వరల్డ్ బ్యాంక్ వద్దకు వెళ్తున్నాయి. అమరావతి నిర్మాణానికి భూములు తాము బలవంతంగా ఇచ్చాము, తల మీద గన్ను పెట్టి మరీ భూములు తీసుకున్నారంటూ కూడా పూర్తి స్థాయిలో తప్పుడు తడికగా లెటర్లు ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ వద్దకు వెళ్తున్న నేపథ్యంలో మరోసారి వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు అమరావతికి రానున్నారు. ఈ నెల 15వ తారీఖున ఇక్కడ పరిశీలించి మరోసారి రైతుల నుంచి అంగీకార పత్రాలకు సంబంధించి పూర్తి పరిశీలన చేస్తున్నారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు అమరావతి రైతులు. గత 5 సంవత్సరాల పాటు రోడ్ల పాలన పడి జైలు పాలన పడి అమరావతి ఉద్యమం చేసి పూర్తిగా నరకయాతన అనుభవించాము. అయినా సరే ఈ విధంగా కావాలని కొందరు అమరావతి రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడాన్ని వాళ్ళు పూర్తిగా తప్పుపడుతున్నారు. మనతో పాటు రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎందుకు ఇలాంటి పనిగట్టుకొని అంటే మీ గ్రామంలో ఉన్న కొంతమంది ఎందుకు ఇలా చేస్తున్నారు అనుకుంటున్నారు? ఇప్పుడు పుంటలో దిగామండి చేపల కోసం, అక్కడ వాళ్ళకి పడిద్దో ఏది పడిద్దో తెలియదు కదా, మనకి పడ్డదాన్ని తింటాం. అట్ట కాకుండా ఇవాళ ఎదవలు ఏం చేస్తున్నారంటే భూములు ఇయ్యకపోగా ఇచ్చిన భూములు నరకయాతన పెట్టాడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి. మరి వాళ్ళు ఇవ్వకుండా ఏం చేస్తున్నారంటే తెలిసి తెలియని ఎదవలు, నా దృష్టిలో మాత్రం నేను ఒకవేళ చదువుకోపోయినా కానీ ఇలా కాగితం పెట్టిన వాళ్ళు మాత్రం తెలిసి తెలియని ఎదవలు. ఎందుకంటే మన కాలికి 10 చేవలు ఎక్కినాయండి, 10 కుట్టమన్నాయి, ఏడో 1 2 కుట్టిద్ది. అయినా చంద్రబాబు నాయుడు పిస్టల్ పెట్టి తీసుకుంటే భూమి ఇంత పొలం తీసుకుంటాడు, పిస్టల్ పెట్టి ఇంతమందిని బెదిరిస్తాడా? చంద్రబాబు నాయుడు బెదిరింపండి ఎందుకు తెలుసా? తెలిస్తే వీళ్ళందరూ బయట ఉంటారా? వంశీగాడు కానీ నానిగాడు కానీ కొడాల నానిగాడు కానీ పేరు నానిగాడు అందరూ బయట ఉంటారా? మొన్న ఏమన్నాడు, పేరు నాని భార్యను తీసుకెళ్తుంటే పోలీసులు స్టేషన్లో తీసుకెళ్ళబాకుండా ఆడాలని చెప్పాడు. అంత ఉదార స్వభావం కలిగిన చంద్రబాబు నాయుడు పిస్టల్ పెట్టించి భూములు లాక్కున్నాడా? ఇంతకంటే దౌర్భాగ్య పరిస్థితి ఈ రాజధాని రైతులు మాట్లాడుతున్నారు కానీ ఇంకో ఏమన్నా మాట్లాడుతున్నారా? భూములు ఇచ్చిన రైతులే కొంతమంది ఇవ్వకుండా వాళ్ళు మాట్లాడుతున్నారు బజార్లెక్కి. ఏదో చేసేదేదో దమ్ముగా ధైర్యంగా రమ్మనమనో, నేను తీసుకెళ్తా చంద్రబాబు నాయుడు దగ్గరికి, ఆయన దగ్గర మాట్లాడమనో, మీరు మమ్మల్ని అన్యాయం చేశారనో అది ఏం చేశారో అది మాట్లాడమనో. మరి ఈ దద్దమ్మలకు అది చేత కాదు. ఊళ్ళో మాత్రం రచ్చబండ మీద కూర్చొని చంద్రబాబు నాయుడు అట్టా, లోకేష్ బాబు ఇట్టా, గాంధీగాడు ఇట్టా అని అంటాం చేతవు. దొంగ పనులు ఎప్పుడు చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఈ రాబో తరాలకు సంబంధించిన విషయం మనం ఇవాళ ఉంటే రేపు ఎప్పుడు ఎక్కడ ఉంటామో తెలియదు. ఇవాళ ఇంట్లో ఉంటే రేపు మట్టిలో ఉంటాం. అది గుర్తుపెట్టుకుంటారు బాబు, ఎదవల్లారా. మాకు తెలుసు, నాకైతే తెలుసు ఎవరెవరు కాగితాలు పెట్టింది ఏమైంది మొత్తం తెలుసు. కాకపోతే నాకెందుకు లేదు, నేను బయటపడతా. నా ఒక్కడిది కాదుగా ఇది 5 కోట్ల ఆంధ్రులది. మరి మీరు ఎందుకు చేస్తున్నారో? లోగడోసారి చేశారు, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు. ఇంకా చేయండి, ఎన్నాళ్ళు చేస్తారు చేయండి. ఎప్పుడైనా సరే ధర్మమే చేయం, గుర్తుపెట్టుకోండి. ఈనాడు కాదు ఇంకో రోజుకైనా ఎవడో జేబు దింగాం తిన్నాం అంటే ఆ పూటకే. తెల్లారితే ధర్మమే కాపాడిది. అన్నం తినకనే అన్నం అరగదు. కొన్నాళ్ళ తెలిసిద్ది అది, ఆ ధర్మం ఏంటో అధర్మం అనేది కొన్నాళ్ళ తెలిసి. ఎప్పటికైనా నీతి నిజాయితీగా బతికినోడే గట్టెక్కుతాడు, వాడి వంశం అభివృద్ధి చెందింది. కానీ నీతి నిజాయితీ లేనివాడు ఎప్పుడు అభివృద్ధి చెందడో, వాడి వల్ల ఏమి కాదు. జై అమరావతి, జై జై అమరావతి. మీరు చెప్పండి, ఎందుకంటే రాజధాని నిర్మాణం చేపట్టాలంటే ప్రస్తుతం డబ్బులతో కూడుకున్న అంశము, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి. వరల్డ్ బ్యాంక్ ముందుకు వచ్చి డబ్బులు ఇస్తున్న పరిస్థితుల్లోని ఈ విధంగా అడ్డుపుల్లలు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు 2014, 2019లోనండి ఎన్జిటీలో పిటిషన్ వేశారండి. ఇక్కడ ఏ తోటిన బిల్డింగులు కడతానికి వీల్లేదని చెప్పి పిటిషన్ వేసి దాదాపు 2-3 సంవత్సరాల కాలం గడిచిపోయింది. బిల్డింగులు కడతా అమరావతి అభివృద్ధి ఆటం కలిగింది. ఆడ ఎన్జిటీలో ఆ కోర్టులో గెలిచి వచ్చి బిల్డింగులు మొదలుపెట్టారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, అరాచకం జరిగింది, రోడ్లలో వేసాడు, పైపులు అమ్ముకున్నాడు, అన్ని రకాలుగా ఆగం చేశాడు. జరిగిపోయింది గతం అండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అఖండ మెజార్టీతో వచ్చిందని మేము సంతోషపడ్డాము. సంతోషపడిన తర్వాత ఏషియన్ బ్యాంకు, వరల్డ్ బ్యాంకు కలిపి 15,000 కోట్ల రూపాయలు రుణం ఇస్తామని చెప్పారు. 3 నెలల క్రితమేనండి. మా రైతులందరినీ కలిశారు, అడిగారు, ఏమండి మేము ఇదివరకు ఏదో జరిగింది, మాకు అమరావతి అభివృద్ధి చెందాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందింది, మన రాష్ట్రానికి రాజధాని కావాలని చెప్పాము. వాళ్ళు ఓకే అన్నారు, అంతా జరిగిపోయింది. డిసెంబర్లో 24, 25 తారీఖుల్లో ఒప్పందం మీద సంతకాలు కూడా అయిపోయినాయండి. అయిపోయిన తర్వాత మళ్ళీ కథ అంతా మొదటికి వచ్చిందండి. మళ్ళీ లెటర్లు రాయడం మొదలుపెట్టారు. రైతుల దగ్గర నుంచి బలవంతాన్ని భూములు తీసుకున్నారు. అసలు ఎందుకు మాట్లాడుతున్నారో ఏందో నాకు అర్థం కావట్లా. అభివృద్ధి వాళ్ళకి అవసరం లేదా?
ఇదేందండి ఈ ఆటంకాలు ఏందండి అసలు? ఇప్పుడు ఒకళ్ళు బాగుపడుతుంటే కనుక ఇంకోటి సంతోషపడాలా. వాడు నాశనం కావాలంటే తను నాశనం అయిపోయేది అది అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు ఎదురాడు నాశనం కావాలంటే తను నాశనం అయిపోతాడు ఎవరైనా కానీ. ఎదురాడు కనుక బాగుపడితే కనుక వాడు సంతోషపడితే ఇతను బాగుపడతాడు ఎవరైనా కానీ. అది ఆలోచించాలి కానీ అది మీ ఇంటికి మా ఇంటికి వచ్చిన సమస్య కాదు కదా, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన సమస్య. ఎందుకు ఈ విధంగా మీ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉందంటారు? ఇంకా కొంత అసలు ఎవరనేది ఏందో కూడా మాకు తెలియదండి. అసలు ఎవరు పోయారో ఎవరు ఇచ్చారో ఆ పిటిషన్లు ఎవడు పెట్టాడో పేర్లు కూడా మాకు వరల్డ్ బ్యాంకాలు అసలు వరల్డ్ బ్యాంకాలు కూడా మాకు అర్థం కావట్లేదండి. 29,000 మంది రైతులు ఎక్కడ అరాచకం జరగకుండా ఏ గొడవలు జరగకుండా 35,000 ఎకరాలు భూములు ఇస్తే అవన్నీ వాళ్ళకి తెలుసుగా. అంటే దారిని పోయేవాడు ఎవరైనా కానీ వాళ్ళు లెటర్ రాసి ఇస్తే మళ్ళీ వస్తారా? అంటే రుణం ఇవ్వరా? అభివృద్ధి చెందడానికి వాళ్ళకి ఇష్టం లేదా? ఏందండి ఇది? ఎక్కడ పాపం అండి? నాకు అర్థం కావట్లేదు. వరల్డ్ బ్యాంకులు కూడా అర్థం చేసుకోవాలండి ఏదైనా కానీ. మా రైతులు అందరి దగ్గర ప్రతి గ్రామం తిరిగారు. ఒక కళ్యాణ మండపంలో కొన్ని వేల మంది రైతులతోటి మీటింగ్ పెట్టారు. ఎవరు వ్యతిరేకంగా ఎవరు చెప్పలా. మేము మా రాష్ట్రం బాగుపడాలండి, మీ రుణం ఇస్తే కనుక మేము పలానా పని అలా ఉంటుంది. మాకు భూములు ఇచ్చిన రైతులు కాదండి, వ్యవసాయ కూలీలతో సహా వాళ్ళకు కూడా పింఛన్లు ఇదివరకు 2,500 పింఛన్ ఇస్తే కనుక ఇప్పుడు 5,000 రూపాయలు పింఛన్ ఇచ్చారు. టిట్కో ఇళ్ళు అండి చెప్పాలంటే మా రైతులు ఇల్లు కూడా లేవండి టిట్కో ఇళ్ళు కట్టినట్టుగా. మా అయితే ఇటుకరాయితో కట్టాము. వాళ్ళకి వ్యవసాయ కూలీలకి ఇచ్చిన టిట్కో ఇళ్ళు అండి షేర్వాల్ టెక్నాలజీలతోటి కనీసంగా మేకు కూడా దిగదండి వాళ్ళకి. అసలు భూకంపాలు వచ్చినా కానీ ఆ ఇళ్ళు కనీసంగా నెరు కూడా పగలవు. అటువంటి ఇళ్ళు బాబు గారు కట్టించాడు వాళ్ళకి ఏదన్నా కానీ. అన్ని రకాల సదుపాయాలు కల్పించారు. ఈ ముందేమో ఇదంతా అమరావతి ముంపు అంటేనేమో కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టించారు. మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం పాలవాగు కనీసంగా మట్టిది లేదు, కొండవీటి వాగు మట్టిది లేదు, ఏం చేయలేదు. బాబు గారు వచ్చిన తర్వాత మొత్తం అవన్నీ కాలాలు బాగు చేశారు, జంగిల్ క్లియరెన్స్ ఇవన్నీ చేశారు. రైతులకు ఇవ్వాల్సిన పెండింగ్ కౌలు 2 సంవత్సరాలు ఆయన ఇచ్చాడు. ఒక అభివృద్ధి అనేది ముందుగా పోతూ ఉంటే ఆయన ఆపరినే మా చెప్పులు ఎరగొట్టాలని చూస్తే ఎంతవరకు అండి? ఎంతవరకు? ఇప్పుడు కూడా నేను ఒకటేనండి మాట్లాడుతుంది ఏదైనా కానీ. బాబు గారు కూడా ఇంత మెతకదనంగా ఇంత మెతకవైతే ఆయన ముంగల పోలేడు, అభివృద్ధి చేయలేడు. అంత అరాచకం చేసినండి. ఇప్పుడు కూడా ఆయన ఉండి మెదలకుండా అభివృద్ధి అనుకుంటే కార్యకర్తలైనా కానీ ఎవరైనా కానీ ఎంతవరకు ఉంటారండి? 5 సంవత్సరాలు మేము ఎన్నో బాధలు పడ్డాం, కేసులు పెట్టుకున్నాం, దెబ్బలు తిన్నాము, బస్సులు ఆడాళ్ళని మొగాళ్ళు అంగడి ఇసిరి అవతల పడేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ మేము ఇక ప్రశాంతంగా బతికే పని లేదా? ఈ లెటర్లు ఏంద్ర బాబు, ఈ అమరావతి అభివృద్ధి కుంటుపడుతుంది ఏంద్ర బాబు అని చెప్పి మళ్ళీ ఆలోచన పడాల్సి వస్తుందండి మేము. మరి ఒక ముఖ్యమంత్రిగా ఉండి పూర్తి మెజార్టీతో ఉండి మళ్ళీ కూటమి ప్రభుత్వం కూడా మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఉండి కూడా మరి ఇన్ని రకాలుగా ఆలోచన చేయాల్సి వస్తుందంటే మళ్ళీ అసలు మేము ఏం చేయాలో కూడా మాకు అసలు అర్థం కావట్లేదండి. మాకు మైండ్ పోతుంది అసలు చెప్పాలంటే. వీళ్ళు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు కూడా జనాన్ని ఆలోచించాలండి. ఇప్పుడు 4-5 లక్షల మంది మీటింగ్ పెట్టి వాళ్ళు కూడా డబ్బులు ఇస్తానికి ఇంత వెనక ముందుగా ఆడకూడదు. వాళ్ళు చేపియాలి. కానీ ఎట చేస్తే ఇంక వరల్డ్ బ్యాంక్ అయినా ఏ బ్యాంక్ అయినా వెనకపోతే వాళ్ళు ముందుకు వస్తే ఇంకా 10 బ్యాంకుల వాళ్ళు వస్తారు, ఇస్తారు డబ్బులు. అదే కానీ అట్లా చేస్తే వాళ్ళ మటుకి ఆలోచించాలా. ఈ అంతా చేస్తే బాగుంటుంది. వరల్డ్ బ్యాంక్ వాళ్ళు అంత ముందల మీకు 4 సంవత్సరాలన్నర ఐడియా ఉంది కదా. మేము ఉద్యమం చేస్తే మాకు ఎదురుగా 3 రాజధానులనే ఉద్యమం చేశారు కదా కావాలని. లేదు ఇవ్వము అని కొంతమంది వాళ్ళ చేత చేయించారు కదా బయట నుంచి. కానీ ఎట్టన్నా కానీ ఎవరో ఒకళ్ళు 10 మంది కూర్చున్నారు అక్కడ. అది అందరికీ తెలుసు కదా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటే రాజధాని అని బహిరంగంగా చెప్పారు. ఇప్పుడు ఏమయ్యారు వాళ్ళు? ఆ ఉద్యమకారులు ఏమయ్యారు? మేము ఈ రోజు కూడా ఈ ఏరియాలోనే తిరుగుతున్నాం, ఇక్కడే తిరుగుతున్నాం. ఎవరు వచ్చినా కానీ మేమే ఉద్యమం చేసాం, మేమే మీడియా దగ్గర మాట్లాడుతున్నాము, మేమే కోర్టులకు వెళ్ళి కోర్టులో దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు కూడా దాన్ని రికార్డు పరంగానే కొట్టేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ఒక జీవో తీసుకొచ్చి టక్కన అట్ట తీసేయాల లీగల్గానే ఎట్టయితే జరగాలో లీగల్గా అట్నే చేశారు. కానీ అక్కడ రైలు తగలబెట్టారండి తునిలో. ఒక జీవోతోటి కొట్టేశాడండి. ఏది? రాష్ట్ర సెంట్రల్ గవర్నమెంట్ ఆస్తిని తగలబెడితే కూడా మేము ఏ రోజు ఒక్క పేపర్ ముక్క కూడా తగలబెట్టలేదు. గవర్నమెంట్ ఆస్తిని ఒక పేపర్ ముక్క కూడా తగలబెట్టకుండా ఉద్యమం చేశాము. ఇప్పుడే వాళ్ళు ఏమయ్యారో తెలియకుండానే ఇప్పుడు కొత్తగా ఈ ఆకాశ రామన్న ఉత్తరాలు వస్తున్నాయి. దానికి తోడు రెండోదండి, కొంత రాష్ట్ర ప్రజలు కూడా గమనించాల్సింది ఏంటంటే కూటమిగా ఉండగాని ఇప్పుడు ప్రపంచ బ్యాంకుకి
కేంద్ర గవర్నమెంట్ హామీతోటి ఇస్తున్నారు మాకు మమ్మల్ని చూసి ఇవ్వట్లా. ఏమండి వాస్తవం చెబుతున్నాను నేను. వాళ్ళు హామీతోటే కదా ఇస్తుంది. వాళ్ళకు కూడా విలువ లేదా అన్నట్టుగా మేము ఒక రకంగా మేము నీతిగా ఉండి మా ఊరు గ్రామ ప్రజలు మొత్తం పంచాయతీ ఆఫీస్కి వచ్చి మేము ఇష్టపూర్వకంగా ఇచ్చామని వరల్డ్ బ్యాంక్ వాళ్ళు వస్తే చెప్పాం. అది రికార్డు పరంగా ఇట్నే వీడియోలు తీశారండి. ఏది ప్రతి ఒక్క మాటని వీడియోలు తీసి చూపించారు. వాళ్ళు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు చూపించుకున్నారు. ఏది గ్రామ ప్రజలు 2000 మంది ఉంటారు అనుకోండి. ఎవరికన్నా పని ఉండి రాకపోతే పోవచ్చు, కానీ 1500 మంది 1000 మంది దాకా అందరూ వచ్చి కూర్చొని మా అందరికి ఇష్టపూర్వకంగానే మేము ఇచ్చామని చెప్పారు. చెప్పి రికార్డులు కూడా మార్చుతారా? రికార్డులు కూడా తుపాకీ పెట్టి చేయిస్తారండి. వాళ్ళు మళ్ళీ రావటం ఏందో మాకు ఆశ్చర్యం ఏంటంటే కేంద్ర గవర్నమెంట్ కూడా కొంచెం మెతక వైఖరిగా మా మీద. ఎప్పుడు వచ్చారు అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ టైంలోకి వచ్చారు, ఎన్ని రోజులు వచ్చారు, ఎన్ని రోజులు పర్యటన జరిగింది వరల్డ్ బ్యాంక్? దానికి గవర్నమెంట్ వచ్చిన తర్వాత బడ్జెట్ సమావేశాలు జరిగినాయి కదా, దాంట్లో నిర్మలా సీతారామన్ గారు క్లియర్గా చెప్పారు, వీళ్ళు అప్పుగా ఇస్తున్నామని వైసీపీ వాళ్ళు ప్రచారం చేశారు. ఒక లోన్ ఎత్తుంటే అప్పు కాదు, మేము తీరుతాము, హామీ మేము కేంద్ర గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ హామీ మేము అని ఆమె క్లియర్గా దాంట్లో మళ్ళీ మీడియా రిలీజ్ చేశారండి. ఇప్పుడు వాళ్ళ మీద కూడా అనుమానం, వాళ్ళకు కూడా బలం లేదా, వాళ్ళని కూడా వరల్డ్ బ్యాంక్ నమ్మట్లేదా అనే ఆలోచనకు రైతుగా మేము చదువుకొని వాళ్ళకి మాకు వస్తుంది. మరి వాళ్ళకి అర్థమవుతుందో లేదో తెలియట్లేదు, కానీ మా బోటి వాళ్ళకి చదువుకోకుండా గేదెలు కాసుకునే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. దాని మీద ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి, ప్రజలందరూ ఆలోచించాలి. మాదో రాజధాని అంటే భూమి ఇచ్చాము, మా రోడ్లు ఎప్పుడోసారి వేస్తాడు, 5 సంవత్సరాల్లో అంతవరకు ఇబ్బంది లేదు. కాకపోతే ఆగిపోతే రాష్ట్రంలోని ప్రతి ఒక్క నిరుపేదలకు కానీ ఉద్యోగస్తులకు కానీ అంతా అమరావతి మీద ఆధారపడిన రాష్ట్రం అండి. ఇప్పుడు వాస్తవంగా డెవలప్మెంట్ అమరావతిలో జరిగితే ప్రతి ఒక్క మారుమూల గ్రామానికి కూడా ఆ ఫలాలు అందుతున్నాయి. ఎట్టంటే మేము ఇక్కడ భూమి అమ్ముకున్నాం అనుకోండి, ఇంకోసాట ఎక్కడోసాట భూమి మీద ఆశ ఉండాలని అక్కడ కొనుక్కుంటున్నాం. ఇప్పుడు మేము ఆ డబ్బులు తీసుకొని తింటామో, డబ్బులు తినే జనం ఇంకా పుట్టలేదు కదా, ఆ డబ్బును తీసుకుపోయి ఎక్కడోసాట ఓ భూమి కొంటాం, పిల్లలకి ఆస్తి అనేది సమకూరుతాం. అట్టా ఈ డబ్బులే జనరేటర్ అవుతున్నాయి కాబట్టి అది ప్రతి ఒక్క గ్రామానికి ఆ ఫలాలు అందుతున్నాయి. మా ఒక్కళ్ళకి అందట్లా, ఎక్కడో ఉండాళ్ళు ఉంటారు. దీని మీద ఇది ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ అనేది పేరు వచ్చింది. ఆహ్లాదకరమైన నగరంలో ఒక సెంట్లోనైనా ఇల్లు ఉండాలనేది ప్రతి ఒక్క మానవుడు ఆలోచన. ఈ 39,000 ఎకరాలు కూడా ప్రతి ఒక్కరికి ఒక సెంట్ కాడికి రాష్ట్రంలో హక్కు అండి ఇది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, వాళ్ళు ఎవరో రాసిన వాళ్ళ పేరు చెబితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది, వాళ్ళు మగాళ్ళు అనుకుంటాం. అంతేగాని పేరు చెప్పకుండా ఇప్పుడు ఇబ్బంది ఉంటే రాయొచ్చండి. మాకు ఇబ్బంది జరిగింది, 4 సంవత్సరాలు 7 నెలలు పోరాటం రోడ్డు మీద పడి. ఒక్కరోజు ఆటో నాపితే దళితుల్ని మీరు ఆటో ఎందుకు ఆపారని చెప్పి లోపలేశారు. మీరు ఎక్కడికి వస్తున్నారమ్మా? పొరుగురు నుంచి మా గ్రామాల్లో వ్యవసాయ కూలి ఒక్క మనిషి కూడా కూర్చోలేదండి 3 రాజధానులు. వాళ్ళ పాపం జరగకపోయినా కానీ 50-60 కిలోమీటర్లు పోయి మిరపకాయలు కోసుకున్నారే కానీ ఇక్కడ ఊరగా 500 ఇస్తామన్నా కానీ ఒక్క మనిషి బాల అక్కడికి. మా దగ్గరికి ఏదో ఓ రోజు వచ్చేవాళ్ళు, వాళ్ళకి జరగాలి కదా, వాళ్ళు 500 ఇచ్చి భోజనం పెడతానన్నా కానీ వాళ్ళ దగ్గరకు ఒక్కరోజు బాల. వాళ్ళు మంగళగిరి అటు నుంచి వస్తుంటే ఆపితే వాళ్ళ మీద కేసులు పెట్టారండి. వాళ్ళు ఏమయ్యారో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ కేసులు పెట్టి ఇచ్చిన వాళ్ళు, 3 రాజధానులు కావాలన్నాళ్ళు, ఇవాళ ఏమయ్యారు? వాళ్ళు కూడా ఇవాళ పెట్టాలిగా, శిబిరం పెట్టాలిగా. వాస్తవంగా నీకు అమరావతి మీద ఇష్టం లేదండి, ఇవాళ దాన్ని ఎదుర్కోవాలిగా. మేము ఎదుర్కొన్నట్టు మాకు కావాలని మేము 4 సంవత్సరాలు 7 నెలలు పోరాడాం. నువ్వు తెల్లారిపాటికి అసలు ఏం లేకుండా ఎత్తేసిపోయారుగా. వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళు అట్నే ఈ ప్రపంచ బ్యాంక్ వాళ్ళు కూడా మేము కావాలని 4 సంవత్సరాలు 7 నెలలు పోరాడి ఇప్పుడు మమ్మల్ని బెదిరించి తీసుకున్నాడంటే ఎట్ట నమ్ముతున్నారా అంటున్నాం మీడియా ముఖంగా. ఇది ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. అమరావతి కోసం కాదు ఇది మీకు చెబుతుంది కూడా. ప్రజలందరూ దీన్ని అర్థం చేసుకొని దాని మీద అవగాహన ఉండాలి. జై అమరావతి.
ఇది పరిస్థితి ఏదైతే ఉందో ప్రధానంగా 4 సంవత్సరాల 7 నెలల పాటు రాజధాని నిర్మాణం కోసం పోరాటం చేసిన తమ పోరాటాన్ని వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు గుర్తించాలి. తాము చాలా సిన్సియర్గా దీనికోసం పనిచేసామంటే ఇష్టపూర్వకంగానే రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చాను తప్పితే ఎక్కడా బలవంతం లేదు. ఎవరో ఆకాశరామన్న లేఖలు రాసి ఈ విధంగా అడ్డుకునే వారిని ఎక్కడా పట్టించుకోవద్దు అనేది మాత్రం రాజధాని రైతులు అంటున్నారు. మరోపక్క ఇప్పటికే నెల రోజుల క్రితం అమరావతి వరల్డ్ బ్యాంక్ సంబంధించిన ప్రజలు ఇక్కడ పర్యటించి రైతుల నుంచి కూడా అంగీకార పత్రాలు అందుకు సంబంధించి కూడా పూర్తిగా అనుకూలంగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తాజాగా ఆకాశ రామన్న లేఖల ద్వారా ఈ నెల 15వ తారీఖున అమరావతికి వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇలాంటి ఆకాశ రామన్న లేఖలను పట్టించుకోకూడదు. అమరావతికి ఎవరైతే అడ్డుపడుతున్నారో వాళ్ళందరూ కూడా పూర్తిగా చర్యలు తీసుకోవాలి అంటే దాన్ని కూడా రాజధాని రైతులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ చాన్, సిటీ 24/7 అమరావతి నుంచి.